కొత్త కాదు పాతే. దేని గురించి చెప్తున్నావు? నువ్వు దేని గురించి అడుగుతున్నావు? నేను నీ గురించి అడిగాను. నేను డ్రెస్ అనుకున్నాను. డ్రెస్సు పాతదన్న విషయం నేను 10 అడుగుల దూరం నుంచే కనిపెట్టాను. నువ్వు కొత్త కదా? అవును. ఆఫీసర్ వచ్చినప్పుడు సెల్యూట్ కొట్టాలని నీకు ట్రైనింగ్ లో నేర్పలేదా? ఎక్కడ ఎక్కడ మిస్టర్, ఆఫీసర్ అని చెప్పింది నా గురించి. లెఫ్ట్ హ్యాండ్ తో సెల్యూట్ చేయమని నీకు ఎవరు చెప్పారు? నాన్సెన్స్, సెల్యూట్ అండ్ రైట్ హ్యాండ్. సారీ సార్. ఏంటి కత్తితో వేళాకోళం? అయ్యో రక్తం. ఏంట్రా రక్తం? ఇలా చూడు, ఈ కుర్ర చేష్టలన్నీ ఇంట్లోనే మూట కట్టి పడేసి రావడం నేర్చుకో. ఇంకా నువ్వు నా గురించి తెలుసుకోవాల్సింది చాలా ఉంది. నా రూమ్కి రా. ఒక డౌట్. ఏంటి? మీకు రూమ్ కూడా ఇచ్చారా? ఫాలో మీ. చాలా టెక్నికల్ గా గురి పెడుతున్నాడే. ఉండు నీ సంగతి చెప్తాను. ఏంట్రా ఊరికే? ఇప్పుడు పదండి. ముందు సరిగ్గా పట్టుకో. కుర్ర చేష్టలు. ఆఫీసర్ కదా పాపం, ఓ సెల్యూట్ మొహాన పాడేసి పోదాం అనేది లేకుండా గన్ను పట్టుకుని గంతులేయడు, కత్తితో కళ్ళల్లో పొడవడం. ఇలా చూడు, నా గురించి నువ్వు తెలుసుకోవాల్సింది చాలా ఉంది. ఒక సింహం గురించి ఆ సింహమే చెప్పుకోవడం అసహ్యం. మరి ఏం చేద్దాం? ఇలా రాబోయా, నా గురించి ఇతనికి వివరంగా చెప్పు. ఏమని చెప్పమంటారు? ఏదో ఒకటి చెప్పవయ్యా. సార్ ఒక వే పో. ఏం చెప్పమన్నాను? ఏం చెప్తున్నావు? ఏంటి హెడ్ గారు, ఏంటో వేపు అంటున్నాడు. ఏంటి? నువ్వేం చెప్పక్కర్లేదు, వెళ్ళు. అటెన్షన్. ఓకే, నా గురించి నేనే చెప్పుకుంటాను, విను. నా పేరు హెడ్ ఏకాంబరం. తెలుసు. నాకు ఇంకో పేరు కూడా ఉంది, ఎన్కౌంటర్ ఏకాంబరం. అనంతపురం నుంచి ఆదిలాబాద్ వరకు ఉన్న రౌడీలందరినీ పిట్టల్లా కాల్చినట్టు కాల్చి స్పెషల్ అపాయింట్మెంట్ లో ఇక్కడికి వచ్చాను. ఏంటి ఇక్కడ మాట్లాడుతుంటే పురుపురుమంటున్నా? మిమ్మల్ని చూస్తుంటే కామెడీ పోలీసులా ఉన్నారు సార్. కామెడీ పోలీసా? ఇక్కడ సీరియస్ గా మాట్లాడుతుంటే కామెడీ పోలీస్ అంటావా? నా గురించి ఎవరి దగ్గర ఎంక్వైరీ చేసావా? ఎంక్వైరీ చేసావు, అందుకే ఈ మాటలు. వెళ్ళి టీ తీసుకురా. కొత్తగా ఉద్యోగం చేరిన కానిస్టేబుల్ ని ఇలా టీ తీసుకురా అనడం తప్పు కదా సార్. ఇదేమో అమాయకుళ్ళ అడుగు. సెల్యూట్ కొట్టమంటే మాత్రం ఆఫీసర్ కళ్ళల్లో గుచ్చు. సార్ అదేమిటంటే, నాన్సెన్స్, గో అండ్ టేక్ ఏ కప్ ఆఫ్ టీ. yes sir. ప్రతి మాటకి ఎదురు మాట. ఎంత గూరోజునో. ఇదేంటి సపోర్ట్ లేకుండా నించుంది? వీడేంటి వచ్చిన రోజునే వంకర టింకరగా నడుచుకుంటున్నాడు? డేంజరస్ ఫెలో. వీడిని కేర్ఫుల్ గానే హ్యాండిల్ చెయ్యాలి. ఒరే ముసుగులో ఉన్న మొండెవా, ఒక్కసారి చావాలని నిర్ణయించుకున్నాక ఈ లోకంలో ఎన్నో తేలిక మార్గాలు ఉన్నాయరా. ఓ క్వార్టర్ బ్రాందీ కొనుక్కుని కొంచెం విషయం కలుపుకుని గుట్టుకుని తాగితే ప్రాణం పుట్టుకుని పోతుంది. సరే అది కాదనుకో, ఓ బాటిల్ నిద్రమాతలు కొనుక్కుని గొంతులో వేసుకుంటే గోవిందా అనొచ్చు. అవన్నీ వదిలేసి రైల్వే ట్రాక్ మీద తలకాయ పెట్టి 2 ముక్కలయ్యి మా జీవితాలతో ఆడుకుంటున్నాం. మేమేం పాపం చేసావరా? అది వాడి తలరాత. వదిలే హెడ్. ఏంటి ఇలా ఉడికిపోతున్నావు? మూర్ఛరోగం ఉందా? మూర్ఛరోగం కాదయ్యా, భయంతో వణుకుతున్నాను. మీరు భయపడిన ఇంతవరకు చూడలేదే? చాలా భయపడతాను, కానీ ఎవరికి తెలియకుండా లోనే అణి చేసుకుంటాను. ఇలా చూడు, దయచేసి నా వీక్నెస్ గురించి బయట ఎవరికే చెప్పకో. నా నోటితో చెప్పను, కానీ మీ మొహం చూస్తే అర్థమైపోతుంది కదా. సరే, నాకు ఆకలిస్తుంది. వెళ్ళి నేను ఏదైనా తినేసి మీకు బిర్యానీ తీసుకొస్తాను. అయ్యో, తల్లి బిడ్డల్లో ఎంతకాలం కలుసున్నాం, ఇప్పుడు నన్ను వదిలేస్తావా? నీకు న్యాయమేనా? ఎవరు నువ్వు? తల్లి నేను బిడ్డనా? ఎందుకయ్యా బాడీని చూడగానే ఇలా అయిపోయా? భయంగా ఉంది. మగాడివేనా? అవును. అయితే నోరు మూసుకో, చేయి తీరా. ధైర్యంగా ఉండు. ఏమయ్యా, ఆ బ్యాటరీ లైట్ అని ఇచ్చాడోయా? అయ్యో, 7 దగ్గర ఒంటరిగా వదిలేసి వెళ్ళాడే. అయ్యో దుర్మార్గుడు, సమయం చూసి దెబ్బ కొట్టాడు. డిపార్ట్మెంట్ ఇటువంటి చోటకి ఇద్దరు ఎందుకు పంపిస్తారు? ఒకరికొకరు తోడుంటారనే ఉద్దేశంతోనే కదా. అయ్యో, నాకేవేవో వినిపిస్తున్నాయే. శ్రీ ఆంజనేయం, ప్రసన్నాంజనేయం, అభయాంజనేయం. తండ్రి కాపాడు తండ్రి. ఎవడ్రా అది రాస్కెల్? కొంటి వెధకు పుట్టిన కోణం వెధవ. అర్ధరాత్రి వేళ కోళం ఏంటి? పట్టుకుని తోసావు కదా, ఇంకొంచెం అవతల పట్టాల మీద పడి అదే టైంలో ట్రైన్ వస్తే ఏమయ్యేది? ఊరికే తోసినందుకే ఇలా అరుస్తున్నావే. నిన్న నా మీద రైలెక్కి నేను చచ్చిపోయిన తర్వాత ఎంత వలవల ఏడ్చానో తెలుసా? ఏంటి?
చచ్చిన తర్వాత ఏడ్చావా? ఏంట్రా నువ్వనేది? నిన్న నా మీద నుంచి వెళ్ళిన ట్రైన్ మళ్ళీ వస్తోంది, నేను అందులో ఎక్కబోతున్నాను. టాటా, ఇక్కడే ఉండండి, నేను వస్తాను. ఈ మొండం తాలూకానా? అసిస్టెంట్స్ బాయ్, కొత్తగా వచ్చే ఇన్స్పెక్టర్ దగ్గర నా గురించి గొప్పగా చెప్పమని 4 ముక్కలు స్పెషల్ గా రాసిచ్చానే, వాటిని బాగా కంఠోపాఠం చేశారా? ఏది చెప్పు. ముందు ఆయన చెప్పమానండి. అంటే నువ్వు కంఠోపాఠం చేయలే. యూ టాకింగ్. మీరొక వేపో. ఏంటయ్యా ఎప్పుడు చూసినా వేపో వేపో అని వేపుకు తింటున్నావు? అసలు నువ్వేం చెప్పాలనుకుంటున్నావు? ముందు చెప్పవయ్యా, విని తగలాడతాను. ఏం లేదు సార్, మీరు ఒక వెరీ గుడ్ పోలీస్ అని మీ గురించి గొప్పగా చెప్పాలనుకున్నాను సార్. అరే రే, ఇది చెప్పడానికా నువ్వు ఇంతకాలం తహతహలాడావు? నేనే నిన్ను చెప్పకుండా ఆపేసానే. ఎంత తప్పు చేశాను. ఏం చేస్తున్నారయ్యా? అదే సార్, కొత్తగా వచ్చే ఇన్స్పెక్టర్ కి దండ వేయడం కోసం డిస్కస్ చేస్తున్నాం. అదంతా మేము చూసుకుంటాం, దండలేవు. ఇదిగోండి సార్. నువ్వేం చేస్తావంటే అదంతా శుభ్రం చేసి తోరణాలు కట్టు. రండయ్యా. Cross the border and we order. Yo, yo, yo. Cross the border and we order. Yo, 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 yo. అయ్యయ్యో, కానిస్టేబుల్ గా వెళ్ళి ఇన్స్పెక్టర్ గా వస్తున్నాడు. ఏకాంబరం, ఎలర్ట్ అవ్వరా, ఎలర్ట్ అవ్వు. వెల్కమ్ సార్. థ్యాంక్ యూ. స్కాట్ సల్యూట్. నీ పై ఆఫీసర్ కి సల్యూట్ చేయాలనే బుద్ధి లేదు నీకు? yes sir. సల్యూట్ విత్ యువర్ రైట్ హ్యాండ్. right sir. ఫాలో మీ. మీ అందరికీ ఒకటి చెప్తున్నాను, ఇంతవరకు మీరందరూ ఎలా ఉన్నారనేది ముఖ్యం కాదు, ఇక మీదట ఎలా ఉండాలనేదే ముఖ్యం. ఓసీగా టీ తాగేవాళ్ళు, డబ్బులు ఇవ్వకుండా బిర్యానీ తినేవాళ్ళు, మార్కెట్లో మామూలు వసూలు చేసేవాళ్ళు, అన్నిటికంటే మించి అడుక్కునే వాళ్ళ దగ్గర డబ్బులు లాక్కుని ఖర్చు పెట్టేవాళ్ళు, అందరూ అన్నింటినీ ఇంతటితో వదిలేయండి. ఇంతవరకు రౌడీని చూసి మీరు భయపడింది చాలు, ఇక మీదట మిమ్మల్ని చూసి రౌడీలు భయపడాలి. ఆ విధంగా మీరు నడుచుకోవాలి. ఈ ఊళ్ళో ఎవరెవరి మీద ఏమేం కేసులున్నాయి, టోటల్ రౌడీస్ లిస్ట్, నారాయణపురం తాలూకు అన్ని డీటెయిల్స్ ఇంకో 5 నిమిషాలు నా టేబుల్ మీద ఉండాలి. ఓకే? ఓకే సార్. వాటిని ఈ ఎన్కౌంటర్ ఏకాంబరంకి ఇచ్చి పంపించండి. సార్, సింగమలై ఎలా ఉన్నా? పేరుతో కాదు, కాల్ మీ సర్. yes sir. అవును, కొత్తగా ఉద్యోగంలో చేరిన కానిస్టేబుల్స్ ని టీ తీసుకురమ్మని చెప్తున్నావు? నో సార్, నేను చాలా డీసెంట్ అయిన ఫ్యామిలీలో పుట్టినవాడి సార్. నా గురించి మీకు ఎవరో తప్పుగా చెప్పుంటారు సార్. ఏయ్, నన్ను కూడా తెమ్మని చెప్పావుగా నువ్వు? పిల్లి పిల్లకి పులికూరలు వస్తాయని నేను ఏమన్నా కలకన్నానా? ఏయ్, నువ్వేమనుకుంటున్నావో నాకు తెలుసు. తెలిసిందా? ఇదిగో. థ్యాంక్ యూ సార్. సార్, మీతో పాటు కలిసి పనిచేశానన్న ఒకే ఒక కారణంగా నాకు కూడా ఇన్స్పెక్టర్గా ప్రమోషన్ ఆర్డర్ తీసుకొస్తారని నేను ఊహించలేదు సార్. వాగద్దు, ఆ లెటర్ తీసుకెళ్లి దివ్యకి ఇచ్చేసిరా. సార్, అసలే పోలీసు వాళ్ళని పట్టుకుని మావా మావా అంటూ ఎగతాళి చేస్తూ ఉంటారు. ఇప్పుడు మీరు దాన్ని కన్ఫర్మ్ చేయడం ఏం న్యాయంగా లేదు సార్. ఏ ఇవ్వనంటావా? నో సార్, నేను ఇవ్వనని ఏ వెధవ చెప్పాడు సార్ మీకు? మీరు ఏ పని చెప్పినా నేను దాన్ని సిన్సియర్ గాను సీరియస్ గాను చేస్తాను సార్. వస్తాను సార్. షర్ట్ ఇంచేస్తే మాత్రం చాలదు, మర్చిపోకుండా జిప్పు పెట్టుకోవాలి సార్. ముందు అండర్వేర్ వేసుకోవాలి. అయ్యయ్యో, థ్యాంక్ యూ సార్. సార్, ఓ చిన్న రిక్వెస్ట్ సార్. ఈ అండర్వేర్ మ్యాటరు మన ఇద్దరి మధ్యనే ఉండనివ్వండి సార్. అది నువ్వు నడుచుకునే దాన్ని బట్టి ఉంటుంది. ముందు కాబోలోడి దగ్గర అప్పు చేసినా సరే 4 అండర్వేర్లు కొనుక్కోవాలి.
ఎన్నిసార్లు మస్కా కొట్టి బారిపోయినా ఊరుకుండేవాడు ఇయ్యాలేంత వృత్త తాండం చేస్తాను. మరేంట్రా ఇంతకాలం కానిస్టేబుల్ గా ఉన్నవాడు సడన్ గా ఇన్స్పెక్టర్ అయితే కడుపు మండదా? ఏయ్, ఎందుకు వాడిని కొడుతున్నావు? సార్ ఎస్పీ గారి ఇంట్లోనే కొట్టేశాడు. ఏంటి బాబు? మీ స్టైల్లో కానివ్వండి. నేను దొంగతనం చెప్పరా రేయ్? చెప్పు చెప్పు చెప్పరా రేయ్? పొద్దున్నుంచి కొడుతున్నారే, మీకు మనస్సాక్షే లేదా? కొంచెం ఇంటర్వెల్ ఇచ్చి కొట్టండి అయ్యా. అవును సార్, వీడిని రెస్ట్ లేకుండా కొట్టి నేను టైర్ అయిపోయాను. రండి సార్, టిఫిన్ చేసి వచ్చి కొడదాం. రేయ్, 5 నిమిషాలకి వస్తారు. నోరు తెరవలేదు చంపేస్తాను. ఇంటర్వెల్ కావాలరా నీకు? వచ్చి క్లైమాక్స్ చూపిస్తాను. ఏవయ్యా, వాళ్ళు నిన్న అలా చేతకబాతున్నారే, చేసిన దొంగతనం ఒప్పుకొని అదేదో తిరిగి చేయొచ్చు కదా. మీకు నొప్పిగా లేదా? కొత్తలో కొద్దిగా నొప్పిగానే ఉంటది, కొత్తగా ఒళ్ళు మొద్దు మారిపోద్దిగా. దొంగతనం చేసి మందు బిర్యానీ బిగరాని అనిపిస్తున్నాగా, దొరికితే కొట్టకుండా ఊరుకుంటారేంటి? జీవితం అన్నాక కట్ట సుఖాలు వస్తానే ఉంటాయి. నువ్వెవరు? పులి. పులంటున్నావు, తోకలేదు. రేయ్, స్టేట్మెంట్ పులి. అది నువ్వేనా? పులి అని చెప్పి ఇక్కడికి వచ్చి పిల్లిలా కూర్చున్నావేంటి? అవును, నిన్ను ఏ కేసులో లానెట్టారు? చీటింగా, స్మగ్లింగా, దొంగ రోట్లు మార్చావా? నీకు లోకవయ్యాన్రా నేను. ఓవర్ బ్రిడ్జీల కుంభకోణంలో ముఖ్యమంత్రి హస్తం ఉందని ఒక తప్పుడు స్టేట్మెంట్ ఇచ్చాను. ఆధారాలు చూపించమని నన్ను తీసుకొచ్చి బొక్కలో పడేశారు. అలాగా? నన్ను బెయిల్లో తీసుకెళ్లడానికి ఢిల్లీ నుంచి మనుషులు వస్తున్నారు. పొట్టోడు గట్టే ఏయ్. కూర్చొని వెయ్యండి సార్. ఎస్పీ గారి ఇంట్లో దొంగతనం చేసింది నువ్వే కదా? నేను కాదు సార్. మాత్రమే కొడతారు. అబద్ధం చెప్పావు కదరా? ఆయన కూడా సీఎం లంచం తీసుకున్నాడని అబద్ధం చెప్పాడు. ఆయన కొట్టరాను సార్. నేను ఎర్రోడనా? చట్టం దృష్టిలో ఎవరైనా ఒకటారా? వద్దు, నేను పెద్ద మనిషిని. నా మీద చెయ్యేశావో నువ్వు నీ జన్మంతా ఫీల్ అవ్వాల్సి ఉంటుంది. అయ్యో, నన్ను కొట్టకండి. నాకు షుగర్ ఉంది. నాకు ఫైల్స్ ఉన్నాయి. ఉంటే తీసి చూపించు. ఆఫీస్ ఫైల్స్ కావు. మరే అయ్యో, ఫైల్స్? నాకు అల్సర్ కూడా ఉందయ్యా. సార్, నన్ను మటుకు చొక్కా ఓడ తీసుకొట్టారే, ఆయన ఓడ తీయకుండా కొడుతున్నారు. ఓడ తీసుకొట్టండి సార్. సీఎం కి స్కామ్ లో హ్యాండ్ ఉందా? అయ్యో, చెప్పు. చెప్తాను నిజం మొత్తం చెప్తాను.